77 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశం విద్యా వైద్యం లాంటి మౌలిక విషయాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ప్రపంచ దేశాలలో భారతావనిని బలమైన శక్తిగా నిలిపేందుకు విజన్ 2047 లాంటి ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రపంచ వేదికలపై అన్ని రంగాల్లో పోటీ పడుతూ భారతీయులమైన మనం ఎప్పటికప్పుడు మన సత్తాను చాటుతూనే ఉన్నాం. ఇవన్నీ చూసుకుని ఆనందపడే లోపలే హత్యలు, అత్యాచారాలు, కుంభకోణాలు వంటి అనైతిక కార్యాలు మన ప్రతిష్టకు మాయని మచ్చలు తెస్తూనే ఉన్నాయి. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి వల్ల నానా అవస్థలు పడుతూనే ఉన్నాం. ఆనాడు కలిసికట్టుగా పోరాడి బానిస సంఖ్యలు తెంచుకున్న మనం ఈనాడు కులమతలను పక్కన పెట్టి కలిసి మంచి బ్రతకలేకపోతున్నాం. స్వార్థపరులైన కొంతమంది రాజకీయ నాయకులు మరియు మత పెద్దలు తమ పబ్బం గడుపుకోవడానికి కులమతాల కుప్పట్లు నేటికి రాజిస్తూనే ఉన్నారు. ధర్మం విషయంలో ఆవేశం తప్ప ఆలోచన లేని జనం వీరి ఉచ్చుల చిక్కుకొని ఘర్షణలు పడుతూనే ఉన్నారు. మనందరి దేవుడు ఒక్కడే, మనందరి ధర్మం ఒక్కటే, మనమంతా ఒక్కటే అనే సందేశాన్ని ఆ శాస్త్రాలు మనకిస్తున్నాయి. నైతిక విలువలతో కూడిన నడవడికను నేర్పిస్తున్నాయి. దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉండిపోయిన మనం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ముందు మన ఆలోచన మారాలి. మన నైపుణ్యాలకు నైతిక విలువలు తోడవ్వాలి. ఎన్ని రకాల భిన్నత్వం ఉన్నా ఏకత్వమే భారతీయులమైన మన బలం అని గుర్తించాలి. మూపెన్నెల జెండా ప్రతి ఇంట ఎగరాలి. ఆ జెండా వెనుక తాగి ఉన్న సందేశం మనందరి గుండెల్లో వెలగాలి. మేరా భారత్ మహాన్. జై హింద్.